గోవింద గోవింద ఈరోజు థర్డ్ వీక్ ఎప్పుడు అయిపోయి బట్ ఒక వీక్ పోస్ట్ పోన్ అవడం వల్ల ఇది థర్డ్ వీక్ అనమాట. అండ్ ఈరోజు నల్ల నువ్వుల లడ్డు ప్రసాదంగా చేశాను. ప్రసాదంతో పాటు నేను చేసిన ప్రతి ఒక్కటి వీడియోలో పోస్ట్ చేశాను. దీపాలు కానీ అన్నీ, ఈ ఫ్రూట్స్ కానీ ఎలా చేశాను ఏంటి అనేది ప్రతి ఒక్కటి పోస్ట్ చేశాను. అండ్ ఇదంతా చూసిన తర్వాత కూడా ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. నాకు తెలిసిన డౌట్ అయితే నేను షేర్ చేస్తాను. ఈరోజు మెయిన్గా జరిగింది ఏంటంటే, లేచి మార్నింగే చేద్దాం 6:30 కల్లా కంప్లీట్ చేద్దాం అనుకున్నా. బట్ 6:30 కాస్త 10 అయింది. చాలా లేట్ అయింది ఈరోజు. బాగా 4కి లేచాను. 4కి లేచిన వెంటనే చేద్దాం, తొందరగా కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా. కానీ కొంచెం హెడేక్ ఉండి ప్రాబ్లంగా ఉండడం వల్ల 6:30 కాస్త 10 అయింది. టైం మొత్తం కంప్లీట్ అయ్యే వరకు 10 అయిందనమాట. పూజ అయితే బాగా జరిగింది, ఏది మిస్ కాలేదు. ఈ వీక్ నాకు పూజ చేసుకున్నప్పుడు అసలు ఎలాంటి పెయిన్ కానీ ఏం అనిపించదు. ఎంత ఫ్రీగా అంటే అంత ఫ్రీగా ఉంటుంది. ప్రతి ఒక్కటి సక్సెస్గా చేసుకున్నాను. అండ్ ఇదే పూజ ఇలాగే ప్రతి వీక్ సక్సెస్ కావాలని అనుకుంటున్నాను. ఇంకోటి నాకు మెయిన్గా ఈ వీక్ జరిగింది గుడ్ న్యూస్ ఏంటంటే, గోవిందనామం బుక్ చేశాను మీషోలో. అది 22కి డెలివర్డ్ అని చెప్పేసి ఉంది. కానీ ఈరోజు వ్రతం అయిపోయిన తర్వాత నార్మల్గా ఒక 2-3 అవర్స్కి మీషో నుంచి కాల్ వచ్చింది. ఇంత సడన్గా ఏమొచ్చిందబ్బా అనుకున్నాను. కానీ గోవిందనామం బుక్ వచ్చింది. అసలు ఇంత తొందరగా వస్తుందని కూడా నేను అనుకోలేదు. అంత తొందరగా వచ్చిందనమాట. అండ్ బుక్ రాగానే నేనైతే సడన్గా షాక్ అయ్యాను. ఏంటంటే 22కి ఉన్న బుక్ 15కి రావడం ఏంటి, 7 days తొందరగా రావడం ఏంటి, అది సాటర్డే రోజే పూజ చేసుకున్న రోజే. అబ్బా ఎంత లక్కీ కదా అనిపించింది నాకు. ఇంకా బుక్ వచ్చిన వెంటనే బుక్ అంతా ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్నీ రాసి దేవుడి దగ్గర పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకొని స్టార్ట్ చేశాను అనమాట. మొత్తం బుక్లో అయితే టోటల్గా 110 అంటే 110 పేజీలు ఉన్నాయి. అండ్ మనం రాయాల్సిన గోవింద నామాలు 1,07,76. నాకు చాయిస్ ఉంది 5 weeks. ఇప్పుడు 3 weeks కంప్లీట్ అయ్యాయి. 5 weeks ఎందుకు చాయిస్ ఉంది అంటే, ముడుపు చేర్చడానికి మనం తిరుపతికి వెళ్ళాలి కదా. అంటే ఆయన పర్మిషన్ ఇస్తేనే, రమ్మని పిలుస్తేనే మనం వెళ్తాం. నేనైతే ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను రథం స్టార్ట్ చేసినప్పటి నుంచి. కానీ అసలు కావట్లేదు సక్సెస్. బట్ ఎప్పుడు పిలుస్తాడో తెలీదు, ఎప్పుడు వెళ్తానో తెలీదు. దీనికి తోడుగా నాకు మళ్ళీ గోవింద బుక్ కూడా వచ్చింది. బుక్ని కూడా 5 weeksలో కంప్లీట్ చేయాలి, ఆయన పిలిచే లోపు కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. అండ్ సక్సెస్ఫుల్గా చేసుకొని బుక్ అంతా కంప్లీట్ చేసి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. అది కంప్లీట్ చేస్తే విఐపి దర్శనం ఫ్యామిలీలో 4 మెంబర్స్కి వస్తుందంట. అండ్ ఇది 25 years దాటని వాళ్ళకే ఉంటుందని కూడా అన్నారు. బట్ అది నిజమో ఏంటో మనకి వెళ్ళిన తర్వాత అదంతా డీటెయిల్స్ తెలుస్తుంది. అండ్ నా కోరిక తొందరగా గోవిందనామం కంప్లీట్ అవ్వాలి. నేను తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా ఆ బుక్ని నాతో పాటు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. గట్టిగా కష్టపడతాను, ఎలా అయినా సరే కంప్లీట్ చేస్తాను. అండ్ మొత్తానికి గోవింద బుక్ కూడా వచ్చింది. ఇక కంప్లీట్ చేసి స్టార్ట్ చేయడమే. ఇంతలా ఎందుకు, ఏం కోరిక అని అనుకోవచ్చు, కొంచెమైనా డౌట్ రావచ్చేమో. కానీ కోరిక తీరిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోరిక అయితే చాలా చిన్నదే, ఒకటి కాదు, ఉన్నాయి కొన్ని కోరికలు. ఆ స్వామి తలుచుకుంటే ఎంత, కొన్ని కాదు ఎన్నైనా ఇలా చిటికలో తీర్చేస్తాడంట కదా. సో నాన్ వెజ్ తినకుండా చేసుకోవడం అంటే నాకు అదే పెద్ద హ్యాపీనెస్గా ఉంది. తినకుండా చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదంట. నాది మొత్తం 3 కోరికల్లో 2 కోరికలు తీరాయి. అంటే నా కోరికలు కాదు, దేవుడి కోసం కోరుకున్న కోరికలు. రథం స్టార్ట్ చేసుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. 1 అది స్టార్ట్ చేసుకున్నాను. 2 గోవింద బుక్ కూడా కంప్లీట్ చేయాలి, అది నా చేతికి రావాలి అనుకున్నాను, వచ్చింది. కంప్లీట్ చేసేది మాత్రమే ఉంది 2. 3వది నేను కట్టుకున్న ముడుపుని ఆ స్వామికి ఎప్పుడు చేర్చాలి అనేది నా 3వ కోరిక. అదొక్కటి ఉంది, దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఆ స్వామి పిలిచిన వెంటనే వెళ్ళి ముడుపు చేర్చి తిరిగి వచ్చిన తర్వాత ఇంకప్పుడు వెయిట్ చేసేది ఏంటంటే, నా కోరిక ఎప్పుడు తీరుతుంది అంటే, నేను కట్టిన ముడుపు కోరిక ఎప్పుడు తీరుతుంది అని మాత్రమే. అండ్
ఇక మొత్తానికి చెప్పేది ఏంటంటే, మీరు కూడా శ్రావణ మాసంలో స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, నా వరకైతే నేను అనుకున్నాను ఆగిపోయింది, అనుకున్నాను ఆగిపోయింది, బట్ ఇప్పుడు సక్సెస్ అయింది. మీరు కూడా అలా అనుకునే వాళ్ళు ఇంకా ఉంటే స్టార్ట్ చేసుకోండి. అండ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకు ఆల్ ది బెస్ట్. స్టార్ట్ చేసుకున్న నాకు గుడ్ లక్. అండ్ మొత్తానికి ఈరోజు వీడియో అయితే ఇది. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ గోవిందా.